చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు కట్టెల పొయ్యి మీద ఆకుకూర పప్పు. చూడండి, మీరు కూడా మీ భర్తలకి ఎప్పుడు చూసినా ఆకుకూర పప్పు చేయండి. బిర్యానీ తిన్నాను, నూడిల్స్ తిన్నాను, అది కాదు ఇంట్లో వచ్చి ఇట్లా ఆకుకూర పప్పు చేసి తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి మా ఆకుకూర పప్పు. చూడండి ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద ఆకుకూర పప్పు మీకోసం నేను ప్రతిరోజు కట్టెల పొయ్యి వంట చేస్తూ ఉంటాను. మీ మొగులు దొరుకుని డబ్బులంతా వేస్ట్ చేయొద్దండి, ఆకుకూర పప్పు తినండి, ఆరోగ్యంగా ఉండండి. నూడిల్స్ తింటుని, బిర్యానీ తింటుని, అది పోయి కాదు వీడియోలు పెట్టేది. ఇట్లా వండి పెట్టండి, వండి చేసి పెట్టండి, అప్పుడు బాగుంటుంది. భర్తకి బాగుంటుంది, మీకు బాగుంటుంది, ఆరోగ్యానికి. చూడండి, ఆడపిల్లలు మొగోళ్ళ దగ్గర జీవితాలతో తీసి నాశనం చేయొద్దండి, మీకు ఇప్పుడే చెప్తాను మేము. చూడండి అమ్మాయిలో పప్పు, ఇట్లా పప్పు సాంబారు కట్టెల పొయ్యి మీద చేసి మీ మొగుళ్ళకి పెట్టండి. తొడుకొని పోయి దుడ్లంతా ఖాళీ చేద్దండి, పర్సులో ప్యాకెట్ మనీలో బ్యాంకులో అకౌంట్లో ఖాళీ చేద్దండి, క్రెడిట్ కార్డులు అంతా బాగా ఇట్లా వండి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. టేస్ట్ చూస్తాను ఇప్పుడు. సూపర్గా ఉంది, కట్టెల పొయ్యిలో బాగుంది. మీ మొగుడు జీవితాలు నాశనం చేయొద్దండి, దుడ్లు పోగేసుకోండి, ఇంట్లో వండుకొని తినండి. 6 తింటిని 7 తింటిని చెప్పుకొని బిల్డప్ కొట్టద్దండి. బాయ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి.